హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. స్పైసీ గార్లిక్ ఎగ్ మ్యాగీ మసాలాతో మీ రోజును మరింత రుచికరంగా మార్చుకోవాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఎప్పుడూ చేసే బోరింగ్ నార్మల్ మ్యాగీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా నచ్చేస్తుంది. 10 నిమిషాల్లోనే తయారైపోతుంది. గార్లిక్ ఫ్లేవర్ తో మంచి ఎగ్ టేస్ట్ తో స్పైసీగా మీ టేస్టింగ్ బర్డ్స్ ని సాటిస్ఫై చేసేలా ఉండే ఈ గార్లిక్ ఎగ్ మ్యాగీ మసాలాని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి 2 ఇన్స్టెంట్ నూడిల్స్ ని ఇందులో వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ నూడిల్స్ ఉడికేలోపు మసాలా కోసం ఒలుచుకున్న ఒక పెద్ద వెల్లుల్లిని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నూడిల్స్ చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయాయండి. వీటిని బెజ్జాల గిన్నెలో వేసి చల్లారనివ్వాలి. వేరే ముకుడిలో 3 లేక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ ని మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మరింత స్పైసీగా కావాలనుకుంటే గనక 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవచ్చండి. పిల్లలు తినరు అనుకుంటే గనక మిర్చి స్కిప్ చేసేయండి. ఈ గార్లిక్ మసాలా బాగా ఫ్రై అయ్యాక చిన్న గ్లాసులో సగం వాటర్ పోసుకుని 2 నిమిషాలు గ్యాస్ సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. దీనిలో 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 లేక 3 కోడిగుడ్లను కొట్టి ఇందులో వేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి ఎగ్ ని మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న మ్యాగీని ఇందులో వేసి మసాలా అంతా మ్యాగీకి పట్టేలాగా కింద నుండి పై వరకు బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర పై నుండి చల్లుకుంటే చాలండి. మన స్పైసీ గార్లిక్ ఎగ్ మ్యాగీ మసాలా యమ్మీగా ఇలా రెడీ అయిపోయింది. బయట కొనే బదులు రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంట్లోనే చేసుకుని రుచికరంగా ఇలా యమ్మీగా లాగించేయచ్చు. చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.